హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం పరోపకారి పాపన్న కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో ఇవాళ పెళ్లి గండము అనే కథ చెప్పుకుందాం. అదేంటంటే, నిన్న మనం శ్యామన్నకి అదేంటి శిక్ష పడకుండా చేసి ఈ పాపన్న తిరిగి గ్రామానికి వచ్చేస్తాడు కదా. గ్రామానికి వచ్చేసిన తర్వాత అతను మామూలుగానే అతని పనుల్లో అతను ఉంటాడనమాట. అందరికీ ఉపకారం చేసుకుంటూ ఎవరికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేస్తూ అలాగా కాలం గడిపేస్తూ ఉంటాడనమాట. అయితే వాళ్ళ అమ్మకి మటుకి ఇతను పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉండేదనమాట. అలా అనుకుని ఆవిడ సంబంధాలు చూస్తూ ఉండేది. కానీ ఎవ్వరూ కూడా పాపన్నకి పిల్లనివ్వటానికి ఇష్టపడేవారు కాదనమాట. ఎందుకంటే అతను చదువుకున్నాడు, రాజుగారి కొలువులో బహుమానం పొందాడు. కానీ ఎవ్వరు అతనికి అమ్మాయిని ఇవ్వటానికి ఇష్టపడట్లేదనమాట. ఎందుకంటే అతను ఇప్పటికీ కూడా పరోపకారమే ధ్యేయంగా అతను బతుకుతున్నాడు అనమాట. అట్లాంటి అతనికి పిల్లనిచ్చి ఎవరు కష్టపడతారు? తన పని తను చూసుకుంటూ పక్క వాళ్ళకి ఉపకారం చేయాలి. కానీ తన సొంత పనులన్నీ తను వదిలేసేసుకుని బయట వాళ్ళకి ఉపకారం చేస్తూ ఉంటే ఎవరు పిల్లని ఇవ్వటానికి ఇష్టపడరు కదా. అందుకని ఎవ్వరూ పాపన్నకి ఆ గ్రామంలో వాళ్ళు ఎవ్వరూ పిల్లని ఇవ్వటానికి ఇష్టపడరు అనమాట. పాపం వాళ్ళ అమ్మ ఎలాగో తంటాలు పడి ఒక అనాథ పిల్లని పాపన్నకి ఇచ్చి పెళ్లి చేయాలని కుదురుస్తుందన్నమాట. ఎట్లాగా ఆ అమ్మాయి వాళ్ళకి 100 వరహాలు ఎదురిచ్చి ఆ అమ్మాయిని పాపన్నకి ఇచ్చి పెళ్లి చేయాలని పెళ్లి సంబంధం కుదుర్చుకుంటుంది. కానీ ఆ పెళ్లి సంబంధం కూడా తప్పిపోయేటప్పటికి ఇంకా వాళ్ళ అమ్మకి పాపం చాలా బాధ వేస్తుంది అనమాట. బాధ వేసి వాడితో అంటుంది, ఒరే ఇలాగైతే ఎలారా, డబ్బు సమయం అన్నీ వృధా అయిపోతున్నాయి, నీ జీవితం ఏమవుతుందో ఏంటో అని నాకు చాలా బెంగగా ఉంది. ఎప్పుడు చూసినా పరోపకారం అంటూ ఊరి మీద పడి తిరుగుతూ ఉంటావు, ఎట్లారా అని చెప్పి వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ పాపన్న అంటాడు, అదేమి లేదులే అమ్మా, పరోపకారార్థమిదం శరీరం అని మా గురువు గారు రోజు అంటూ ఉండేవారు. నువ్వేమీ బాధపడకు, నేను దేశాటన చేసి నాకు సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని వస్తాను అని చెప్పి తల్లిని ఓదార్చి ఆ రోజే పాపన్న దేశాటనకి బయలుదేరతాడనమాట. అట్లా అతను ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామము అలా చూసుకుంటూ ఒక గ్రామం చేరేటప్పటికి చీకటి పడుతుందనమాట. అక్కడ గ్రామంలో సంత జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ సంతలో ఒక ముసలాయన తనకు కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొని ఒక పెద్ద సంచిలో వేసుకుని ఆ సంచి మొయ్యటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. కానీ పాపం అంత పెద్ద బరువు ఉన్న సంచిని మొయ్యలేక అవస్థ పడుతూ ఉంటాడు. ఈ పాపన్న అది చూస్తాడు. ఇంకేముంది, పాపన్నకి ఇతరులకు సహాయం పడటమే కదా అతనికి ఇష్టము. అందుకని గబగబా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ సంచి ఇటు ఇవ్వండి, నేను మీ ఇంటి దాకా తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాను అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ ఆ ముసలాయన కూడా పాపం బరువు మొయ్యలేకపోతున్నాడు కదా, అందుకని ఈ పాపన్నకి ఇస్తాడు. ఇద్దరూ కలిసి పెద్ద ఆయన ఇంటికి వస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ సంచి అక్కడ పెట్టేసేసి ఈ పాపన్న అంటాడు, నేను పై గ్రామానికి వెళ్ళాలి, ఇంకా ఎంత దూరం ఉందో ఏంటోను అని ఈ పెద్ద ఆయనతో అంటాడనమాట. అనేటప్పటికీ ఆయన అంటాడు, మీకేమీ అర్జెంటు పని లేకపోతే చీకటి పడిపోయింది కదా, ఎలాగూ ఈరోజు రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు ఉదయమే బయలుదేరి వెళ్దురు కానీ అంటాడు. అనేటప్పటికీ పాపన్న కూడా సరే అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే ఆ రాత్రి భోజనం చేసి పడుకొని నిద్రపోతాడనమాట. అయితే ఈ ముసలాయనకి ఒక అందమైన మనవరాలు ఉందన్నమాట. ఆమెకి పెళ్ళిడు వచ్చింది కానీ పెళ్ళి కుదరలేదనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి జాతకంలోనూ ఏదో దోషం ఉందని చెప్పి ఆ గ్రామంలో ఉన్న జ్యోతిష్యుడు చెప్తాడనమాట. ఆ విషయం అందరికీ తెలిసి ఎవ్వరు కూడా ఆ అమ్మాయికి పిల్లవాడిని ఇవ్వటానికి ఇష్టపడరనమాట. అందుకని ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వదు. అందుకని ఈ పెద్ద ఆయన కూడా ఏం చేస్తాడు, జ్యోతిష్యుల మీద నమ్మకం ఎక్కువ అనమాట ఈ ముసలాయనకు కూడా. అందుకని అతను కూడా ఇంకా సంబంధాలు చూడటం మానేస్తాడు. ఇలాగా ఇంతేకాకుండా ఆ రాజ్యంలోని రాజు ఒక ప్రకటన చేసి ఉంటాడనమాట. ఏమని, 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి పెళ్లి చేయకపోతే 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయకుండా ఉన్న పిల్లలకి వాళ్ళకి కఠినమైన శిక్ష విధిస్తాను అని చెప్పి ఒక ఉత్తర్వు ఆల్రెడీ జారీ చేసి ఉంటాడనమాట ఆ రాజు.
ఇంక ఈ అమ్మాయికి ఆ రోజుతో 18 సంవత్సరాలు నిండుతాయి అన్నమాట. అందుకని ఈ విషయం కనుక ఆ గ్రామాధికారికి తెలిసి ఆ గ్రామాధికారి ద్వారా రాజుకు తెలిసిందనుకోండి, ఆ రాజు శిక్ష వేస్తాడు. అందుకని పెద్ద ఆయన, ఈ అమ్మాయి తల్లి అందరూ కూర్చొని రాత్రి అవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటారనమాట. ఈ అమ్మాయి ఆ తల్లి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటారనమాట. ముసలాయన కూడా బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ పాపన్నకి ఇవన్నీ ఏమీ తెలియవు. శుభ్రంగా కడుపు నిండా అన్నం తినేసేసి గురు పెట్టి నిద్రపోతున్నాడు అనమాట. ఎందుకంటే అతను చాలా బాగా అలసిపోయి ఉన్నాడు కదా, అందుకని అతనికి గాఢ నిద్ర పట్టేసి ఉంటుందన్నమాట. వీళ్ళ మాటలు కానీ వీళ్ళ ఏడుపులు కానీ అతనికి ఏమీ తెలియవు. కానీ వీళ్ళు అలా మాట్లాడుకుంటూ గట్టిగా మాట్లాడుకోవటము, గట్టిగా ఏడవటము అయ్యేటప్పటికి పాపన్నకు కూడా మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చి ఎవరు ఏడుస్తున్నారు అని చెప్పి లేచి కూర్చొని చుట్టూ చూస్తాడనమాట. చూసేటప్పటికి ఇంట్లోంచి ఏడుపులు వినిపిస్తుంటాయి. అప్పుడు లోపలికి వెళ్ళి అడుగుతాడనమాట, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం జరిగింది అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ పెద్ద ఆయన మొత్తం ఇదంతా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి అలాగా అయింది, ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనము, సమస్య తీరదు కదా మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటేను. అయినా జ్యోతిష్యాలు అట్లాంటి వాటిని గుడ్డిగా అలా నమ్మేయకూడదు. సరే, ఒక పని చేద్దాము, నాకేమి తొందర పని ఏమీ లేదు. రేపు మీ గ్రామాధికారి వచ్చినప్పుడు పెళ్ళి అయ్యింది, ఇతనే పెళ్లి కొడుకు అని నన్ను చూపించండి. అతను వెళ్ళిపోగానే నేను నా దారిని నేను వెళ్ళిపోతాను, అప్పుడు మీ సమస్య కూడా తీరిపోతుంది కదా అంటాడనమాట. అనేటప్పటికీ ఆ పెద్ద ఆయన అంటాడు, అలాగా చెప్తే కుదరదు. పురోహితుడు పెళ్లి చేసినట్టు మనకి ఆధారం కావాలి. తర్వాత ఏమో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లి జరిగింది అని సాక్ష్యం ఇవ్వాలి, అప్పుడే అది నమ్ముతాడు గ్రామాధికారి అంటాడనమాట. అనేటప్పటికి అయితే ఇంకేముంది, పెళ్లి తంతు జరిపించండి, నిజంగా నేను మీ మనవరాల్ని పెళ్లి చేసుకుంటాను. నాకు ఈ మూఢనమ్మకాలు జ్యోతిషాల మీద అంత పెద్దగా నమ్మకం ఏమీ లేదు. నేను కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని నేను దేశాటానికి బయలుదేరాను, కాబట్టి మీ అమ్మాయి నాకు నచ్చింది, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్తా అంటాడనమాట. అనేటప్పటికీ పెద్ద ఆయన అంటాడు, అయ్యో బాబు, పిల్ల జాతకంలో దోషం ఉంది, ఈ పిల్లని చేసుకున్న వాడు చనిపోతాడు అని చెప్పి జ్యోతిష్యంలో జాతకంలో ఉందని చెప్పి జ్యోతిష్యుడు చెప్పాడు గట్టిగాను. వద్దు బాబు, అట్లాంటి పెళ్లి చేసుకోవద్దు అని గట్టిగా చెప్తాడనమాట ఈ పెద్ద ఆయన. ఆ అమ్మాయి కూడాను వద్దు, నన్ను మీరు పెళ్లి చేసుకోకండి, పెళ్లి చేసుకుంటే మీరు చనిపోతారని ఆ అమ్మాయి కూడా గట్టిగా చెప్తుందనమాట. అయినా సరే పాపన్న పరోపకారం చేసే అవకాశం వచ్చింది కదా, ఇంకెందుకు వదిలిపెడతాడు. అందుకని అంటాడు, పరోపకారం కోసం ప్రాణాలు వదిలిపెట్టినా పర్వాలేదు, ఇలా ప్రాణాలు వదిలిపెడితే ఇంకా పుణ్యాత్ముడు అవుతాము అని చెప్పి మా గురువుగారు అస్తమాను చెప్తూ ఉండేవారు. కాబట్టి మీరు ఏమీ సంకోచించకండి, పెళ్లి ఏర్పాట్లు చేసి మాకు పెళ్లి చేయండి అంటాడనమాట. వాడికి ఎంత చెప్పినా ఇంకా వాడు వింటం లేదు, ఈ పాపన్న వింటం లేదని ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు, సరే అని చెప్పి పురోహితుడికి కబురు చేసి పెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తాడనమాట. చేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పెళ్ళికి పిలుస్తారు. ఆ రాత్రి పిలిచి చక్కగా ఘనంగా పెళ్లి చేస్తారనమాట వీళ్ళిద్దరికీ, ఆ అమ్మాయికేను ఈ పాపన్నకి. పెళ్లి చేసిన తర్వాత ఈ పురోహితుడే జ్యోతిష్యం చెప్పింది కూడాను. అతను అనుకుంటాడు, అయ్యో ఇప్పుడు ఈ పెళ్లి చేశాను, ఇప్పుడు కనుక జ్యోతిష్యం నిజం కాకపోతే ఎట్లాగా అని చెప్పి అతను తెగ ఆలోచించేసి మదన పడిపోతూ ఉంటాడనమాట. ఏమని, ఇప్పుడు పెళ్ళి అయిన ఇతనికి ఏమీ జరగలేదనుకో, అప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నా జ్యోతిష్యం నమ్మరు అని చెప్పి అతను బాగా ఆలోచించి ఏం చేస్తాడు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనూ ఆ పెద్ద ఆయనతోనూ అందరితోనూ అంటాడు, మీరు ఏమాత్రం భయపడకండి, బాధపడకండి, ఇప్పుడు ఏమీ జరగదు. ఎందుకంటే ఈ పాపన్న మొహంలో మంచి తేజస్సు ఉంది, అది చూసే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఆ తేజస్ మూలంగా ఇతన్ని చేసుకునే ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, ఆ అబ్బాయికి ఎటువంటి గండము ఉండదు, గండం తప్పిపోయింది, వీళ్ళకి ఎటువంటి దోషము లేదు, ఇంకెటువంటి గండము రాదు, నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మండి, నేను వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నాను, మీరందరూ వచ్చి ఆశీర్వదించండి అని చెప్పి ఈ పురోహితుడు అంటాడనమాట.
అనేటప్పటికి ఇంకా జ్యోతిష్కుడు చెప్పాడంటే వాళ్ళందరికీ నమ్మకం కదా, ఇంకా పురోహితుడు ఎలా చెప్తేనే వాళ్ళకి అదే నమ్మకం కదా. అందుకని ఆ గ్రామంలో పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ భార్యాభర్తలు ఇద్దరినీ కూడా చక్కగా ఆశీర్వదిస్తారనమాట. ఆశీర్వదించి సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి అందరూ వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఈ పాపని ఏం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఆ పెద్ద ఆయన ఇంట్లోనూ ఒక 3 రోజులు సంతోషంగా ఉండి అక్కడి నుంచి భార్యను తీసుకుని తన గ్రామం చేరతాడనమాట. గ్రామం మీద వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ అమ్మాయిని చూపిస్తాడు. చూపించేటప్పటికి వాళ్ళ అమ్మ ఎంతో ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా, చాలా బాగుందిరా ఈ అమ్మాయి, ఎంత బాగుందోను, చక్కని చుక్క, అసలు నీకు పెళ్ళి కాదని నేను ఎంతో బాధపడుతున్నాను ఇప్పటి వరకును, కానీ చాలా మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు నాయనా, ఇద్దరూ చాలా సుఖంగా సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తుంది అనమాట తల్లి. ఈ అమ్మాయి కూడా ఏమనుకుంటుంది, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కదా. అందుకని ఆ అమ్మాయి కూడాను అతనితోనే పరోపకారమే జీవిత పరమావిధి అని అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ అతను చేసే పనిలో ఆ పాపనికి సహాయం చేస్తూ ఉంటుందన్నమాట. అని వాళ్ళిద్దరూ అలాగే పరోపకారం చేసుకుంటూ ఒకళ్ళకు బయట వాళ్ళందరికీ ఉపకారం చేస్తూ హ్యాపీగా సంతోషంగా ఉంటారనమాట. కథ కంచికి మనం ఇంటికి. గుడ్ నైట్, బాయ్ బాయ్.